జలుబు, దగ్గు, జ్వరాలంటే ఒకప్పుడు చిన్న చితక సమస్యలే. కానీ కరోనా వైరస్ జడలు విప్పుకుని నర్తిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో కొద్దిగా జలుబు చేసినా, దగ్గు మొదలైన, ఒళ్ళు కాస్త వెచ్చబడినా చాలామంది అవి కరోనా లక్షణాలేమోనని తీవ్రమైన భయాందోళనలకు లోనవుతున్నారు. అసలు కరోనా వైరస్ మన ఒంట్లోకి చేరిన తర్వాత ఏం జరుగుతుంది? ఎన్ని రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి? కరోనా ఇన్ఫెక్షన్ ముదురుతున్న కొద్దీ ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? కరోనా లక్షణాల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ మనలోకి చేరిన తర్వాత దాని తాలూకు లక్షణాలు 2 వారాల్లోపు ఎప్పుడైనా బయటపడుతుంటాయి. చాలామందిలో వైరస్ సోకిన మొదటి రోజు నుంచి 3 రోజుల్లో సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. తక్కువ మోతాదులో గొంతులో నొప్పి, అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి అతిసారం, విరేచనాలు కూడా అవుతుంటాయి. అయితే ఈ దశలో రోగులకు ఆకలి సాధారణంగానే ఉంటుంది. వైరస్ సోకిన 4వ రోజు నుంచి గొంతులో నొప్పి తీవ్రమవుతుంది. బాధితుల స్వరం జీరగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా క్రమంగా పెరగడం మొదలవుతుంది. ఆకలి మందగించడం జరుగుతుంది. అలాగే తలనొప్పి, అతిసారం బాధలు కూడా పెరుగుతాయి. 5వ రోజు నుంచి పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. గొంతులో నొప్పి తీవ్రంగా మారుతుంది. తినేందుకు, తాగేందుకు ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడేందుకు కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. శరీర అవయవాలు కదిలించడం కష్టంగా మారుతుంది. శరీరమంతా నిస్సత్తువ ఆవహిస్తుంది. కీళ్లల్లో నొప్పులు మొదలవుతాయి. 6వ రోజు జ్వరం సాధారణంగానే ఉంటుంది. అయితే గొంతు నొప్పికి తోడు పొడి దగ్గు మొదలవుతుంది. ఆహారం తీసుకోవడం, మాట్లాడడం అనేవి అతి కష్టమైన వ్యవహారాలుగా మారతాయి. శరీరం పూర్తిగా నిస్సత్తువగా మారుతుంది. వికారం, బాధలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. కీళ్ల నొప్పులు పెరిగి చేతి వేళ్ల వరకు అవి విస్తరిస్తాయి. వాంతులు, విరేచనాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. 7వ రోజు జ్వరం తీవ్రత 38 డిగ్రీల వరకు పెరుగుతుంది. కఫంతో కూడిన దగ్గు అధికమవుతుంది. కీళ్ల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉంటాయి. 8వ రోజు శ్వాసక్రియలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఊపిరితిత్తులు, ఛాతీ భాగం అంతా బరువుగా, భారంగా మారతాయి. దగ్గు, తలనొప్పి, కీళ్ల నొప్పులు మరింతగా పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటిపోతుంది. 9వ రోజు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారతాయి. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. కరోనా వైరస్కి సంబంధించి కొన్ని ప్రమాద సంకేతాలను గమనిస్తే శ్వాసక్రియలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి, పెదవులు, ముఖం నీలంగా మారడం, జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ప్రధానంగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి.